కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ అని చెప్పుకుంటారు. తెలంగాణ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ ప్రజాస్వామ్యం మితిమీరిపోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ కు ఆయువు పట్టుగా భావించే రెడ్డి వర్గంపై తిరుగుబాటు కనిపిస్తోంది. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీసీ బహిరంగ సభలో రెడ్డి సామాజిక వర్గంపై మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి చివరి రెడ్డి సీఎం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే 2028 ఎన్నికల్లో తెలంగాణకు బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నారని జోస్యం చెప్పారు. మల్లన్న రాజకీయ భవిష్యత్తుకు మార్గం చూపింది కాంగ్రెస్ పార్టీ. అయితే దశాబ్దాలుగా రెడ్డి పాలన పెత్తనం ఇక చాలు, బీసీల ఓట్లు ఎలాగో ఎక్కువ, మనం అధికారంలోకి రావడానికి ఏం తక్కువ అనుకొని ముందుకు దూసుకుపోతున్నారనే మాటలు వినిపిస్తున్నాయి. మరో బీసీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ సైతం కాంగ్రెస్ పార్టీలో కొందరు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు తన రాజకీయ భవిష్యత్తుకు దెబ్బ కొట్టారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఏకంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి అంటూ పేర్లు ప్రస్తావించి మరీ రెడ్డి సామాజిక వర్గంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. యాదవులకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వరా అంటూ నిలదీశారు.